సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని 92 గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి తాము సిద్ధమని, చంద్రబాబు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర సమస్యల కంటే పులివెందుల మంత్రాలయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాలని పేర్కొంటూ ప్రతిపక్షాలపై రాజకీయ దాడులు చేయడం మానుకోవాలని సూచించారు. నాకు ఎప్పుడూ లేదు, మా కార్యకర్తల కోసము ఏ దానికైనా నేను ముందుంటా. నాయకులు కానీ వాళ్ళు నిన్ననే వెనకనే ఆయన మోటార్ సైకిల్ కాలిస్తే కొత్త మోటార్ సైకిల్ నిన్నే కొనిచ్చేశారు. అంటే నా కార్యకర్తలకి ఏమీ ఇబ్బంది పెట్టకూడదు. నా కోసం వచ్చినప్పుడు దానికి ఎంతటికైనా నేను ఉంటాను, వాళ్ళు కూడా నా కోసం ఎంతటికైనా తెగిస్తారని నేను చెప్తున్నా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరో వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ 8 గ్రామాలు చూడండి, లేకపోతే నేను వస్తాను, లేకపోతే ఆ 4 పంచాయతీలకి మంత్రులు దింపుతాడట. మంత్రులు దింపాల్సిన గ్రామాలా నావేమన్నా? చిన్న గ్రామాలు మావి. అంతా కలిస్తే 8,000 ఓట్లు మా గ్రామాల్లో. అంటే మంత్రాలయం కూడా లేదు. ఈ 4 గ్రామాలు కలిపితే కూడా మంత్రాలయం అంత ఓట్లు లేవు మావి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నిజంగా మనం బాధపడాలా, ఆయన చూసి జాలిపడాలా నాకే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కాదు, అవి వినాల్సిన మాటలు కాదు. ఆయన చెప్పే మాటలు ఏ ఒక్కటిందా బీసీలు కొట్లాడి పెట్టడమే ఆయన ఆలోచన. అంటే నా పక్కుంటే బీసీలు